హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలండి. మా ఇంటి దగ్గర మునకప్ సంఘంలో ముగ్గుల కాంపిటీషన్ పెట్టారండి. అక్కడ నేను, మా సిస్టర్, మా అత్తయ్య, మా పాప అందరం కలిసి వెళ్ళి మా సిస్టర్ నేను పార్టిసిపేట్ చేసామండి. నాకు ఫస్ట్ నెంబర్ వచ్చింది, తనకు థర్డ్ నెంబర్ వచ్చింది. అందులో పార్టిసిపేట్ చేసామండి. మేము స్టార్ట్ చేసామండి కమిటీ నెంబర్లు అందరం కలిసి. తర్వాత ఫస్ట్ చక్పిస్తో వేసేసుకున్న తర్వాత మెల్లమెల్లగా వేసుకుంటూ వస్తున్నానండి. కాకపోతే నాది ఏంటంటే కొంచెం స్లో అయిందండి. మిగతా వాళ్ళందరూ వేసేసారు ముగ్గులు. నాది కొంచెం ఫాస్ట్గా రాదండి. కాకపోతే నేను వేశాను. పార్టిసిపేట్ ఉండాలి, అన్నిట్లో ఉండాలి, చేస్తుంటే వస్తుందని చెప్పి నేను ట్రై చేశానండి. మొత్తానికి ముగ్గు వేసేసాను, కానీ కొంచెం వరకు నాది లేట్ అయిందండి. అందరిది అయిపోయింది ఆల్మోస్ట్. నాది ఒక్కదానిది కొంచెం మెల్లగా చేశానండి. కాకపోతే ఏంటంటే అందులో మా పాప కూడా పార్టిసిపేట్ చేసిందండి, మా సిస్టర్ కూడా పార్టిసిపేట్ చేసింది. నాకు కూడా కొంచెం హెల్ప్ తీసుకోమని చెప్పారండి ఎవరినైనా. కాకపోతే నేను ఒక్కదాన్నే వేశాను. దాన్ని వేయడం వల్ల ఎవరు హెల్ప్ తీసుకోకుండా నేనే వేశాను. కాకపోతే నాకు లేట్ అయింది కొంచెం, అంతే. ఆల్మోస్ట్ మొత్తం అక్కడ ఉన్న వాళ్ళంతా అయిపోయింది. కానీ వేసాం కదండి, అది ఎవరికి వస్తుందో గిఫ్ట్ ఏందో అనేది తెలియదు. అదే కొంచెం టెన్షన్గా ఉంది. ఎవరికి వచ్చినా కొంచెం ఉంటుంది కదండి, పార్టిసిపేట్ చేసినందుకు రావాలని. ఆల్మోస్ట్ అయితే నా ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగా వేశారు ముగ్గులు, చాలా చక్కగా వేశారు. సంక్రాంతి స్పెషల్స్ అనేది అన్నీ ఏమేమి చేస్తారో స్పెషల్స్ అన్నీ ముగ్గు రూపంలో మొత్తం చూపించేశారండి. నేను కూడా నాకు వచ్చినలో అవే చూపించానండి ముగ్గులో. కాకపోతే అది ఎవరికి వస్తుందో ఏందో అనేది తెలియదు. దాని గురించి వెయిట్ చేయాలి. ఇంకా గిఫ్ట్స్ అనేది ఇంకా డిసైడ్మెంట్ చేయలేరండి సంఘం వాళ్ళు డిసైడ్మెంట్ చేసిన తర్వాత ఇంకొక వీడియో ఉంటుంది. ఆ వీడియో కూడా నేను ఎవరికి వచ్చిందో చేస్తాను. నెక్స్ట్ వీక్ కూడా మాకు సంఘం నుంచి పోటీలు ఉన్నాయండి. చిల్డ్రన్స్కి, పెద్దవాళ్ళకి కూడా కొంచెం గేమ్స్ పెడతారంట. ఆ గేమ్స్ కూడా అందులో కూడా నెక్స్ట్ వీక్ మేము పార్టిసిపేట్ చేస్తాము. ఈ వీడియోనే కాకుండా ఆ వీడియో కూడా పెడతాము. చూడండి అందరూ ఎంత చక్కగా ముగ్గులేసారో. ఇది నేనే అండి కూర్చొని వేస్తున్నాను, ఎందుకంటే నాకు కొంచెం పెయిన్ వచ్చేసిందండి, చాలా సమయం నుంచి వేస్తున్నాను. ఇది మా పాప అండి, మా సిస్టర్ అక్కడ లాస్ట్లో వేస్తుందండి. వీళ్ళందరూ మా చుట్టాలే, అందరూ మా చుట్టాలు, మా కమిటీ మెంబర్స్ అందరం కలిసి చక్కగా వేసామండి ముగ్గులు. కానీ చాలా మంచిగా అనిపించిందండి. ఇంకొకటి ఏంటంటే టెంపుల్ దగ్గర వేసామండి. ఆ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఇక్కడ గుట్ట పైన కొండల మీద రాములవారి టెంపుల్ ఉంది. ఆ రాములవారి టెంపుల్ దగ్గర మేము వేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే అది పాత టెంపుల్ అండి, చాలా బాగుంటుంది. అక్కడ ఒక ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ వీలైతే మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ గుడి గురించి అన్ని డీటెయిల్స్ అన్నీ నేను పెడతానండి. కానీ మాకు ఆ రోజు కొంచెం లేట్ అయింది. ఇంకొకటి అందరూ పెద్దవాళ్ళందరూ వచ్చారండి అక్కడికి. వచ్చి ఇంకా వీలైనంత వరకు మేము వేసేస్తాము. చాలా బాగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే అదే టెంపుల్ దగ్గర పిల్లలకు కూడా గేమ్స్ ఉన్నాయండి. చిన్నపిల్లలకి రన్స్, కుర్చీ, చైర్స్ అవన్నీ నెక్స్ట్ వీక్ అని అంటున్నారండి. ఒకవేళ నెక్స్ట్ వీక్ పెడితే అది కూడా ఆ వీడియోస్ కూడా వచ్చేస్తాయి. కాబట్టి మీరు కూడా చెప్పండి ఎలా ఉంది ఏంది అనేది చెప్పండి. ఇంకొకటి కొంచెం టెన్షన్గా ఉంది ఎవరికి వస్తుందో అని. ఇది నేనేనండి వేసేవరకు బ్యాక్ పెయిన్ కొంచెం వచ్చేసిందండి. కాబట్టి కూర్చొని వేసేసానండి నేను, అతన్ని అయితే లేదని చెప్పేసి. కానీ వీలైనంత వరకు మొత్తం వేసేసాము. ఇక కమిటీ మెంబర్స్ అందరం కలిసి ఆ ముగ్గులన్నీ ఫొటోసు అన్నీ తీసేసుకున్నారు. అందరు కలిపి సభ్యులందరూ కలిసి మేము గ్రూప్స్ అందరూ ఒక గ్రూప్ ఫోటో కూడా దిగామండి దాంట్లో. ఇంకొకటి అదే రోజు మాట్లాడుకున్నది పిల్లలకి పెద్దలకు కూడా గేమ్స్ ఇదే టెంపుల్ దగ్గర పెడతారని కమిటీ సభ్యులందరూ కలిసి మాట్లాడామండి. కాబట్టి మళ్ళీ కూడా ఇదే టెంపుల్ దగ్గర మళ్ళీ పిల్లలకి మాకు కూడా గేమ్స్ ఉంటాయి. ఆ వీడియోస్ కూడా నేను పెడతానండి కలిపి. కాబట్టి
మీరు తప్పకుండా చూస్తారని, లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మా వీడియోస్కి కూడా మా మంచి కామెంట్స్ రావాలండి. మమ్మల్ని కూడా ఇట్లనే ఆదరించాలి. తప్పకుండా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీ దీపిక అండి, దీపిక బ్లాగ్స్. హలో, మీరు కూడా రావచ్చండి ఈ టెంపుల్ దగ్గరికి, వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఉంటుందండి, మార్నింగ్ కుల్లా ఉంటుంది, సాయంత్రం పొద్దున ఉంటుందండి. ఆడ చాలా బాగుంటుందండి, చల్ల వాతావరణం. అక్కడ నుంచి అసలు వెళ్ళబుద్దే కాదండి ఆ టెంపుల్ దగ్గర. ఈ రాముల వారికి ఏది మొక్కినా ఇట్టే కోరికలన్నీ నెరవేరుస్తారండి. తప్పకుండా మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవాలి. మా రాముల వారి అనుగ్రహం మీరు కూడా తీసుకోవాలండి. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఇంకొకటి జై శ్రీరామ్ అని లైక్ పెట్టండి నాకు. సో గైస్, మా అమ్మ అయితే చెప్పింది కదా, మీరు కూడా రావాలా, వచ్చి దర్శనం చేసుకొని పోవాలా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడైతే ఫోటోలు వస్తాయి గైస్, ఇప్పుడైతే తీసేసిన ఫోటోలన్నీ.